జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సౌత్ డామినేషన్తో ఇండియన్ సినిమా లెక్కలే మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడే భారతీయ సినిమాకి ఫేస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. తెలుగు సినిమా హవాతో బాలీవుడ్ ఫ్యూచర్ తలకిందులైంది. అదే సమయంలో సక్సెస్ వేటలో నార్త్ మేకర్స్ తడబడుతూ ఉండటంతో పాన్ ఇండియా ట్రెండ్లో బాలీవుడ్ పేరే వినిపించడం లేదు. దీంతో నార్త్ మేకర్స్ ప్లాన్ మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ కి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అని భావించేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. దీంతో నేషనల్ లెవెల్లో కలెక్షన్ రికార్డుల విషయంలోనూ సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనకబడింది. ఒకప్పుడు రికార్డు వసూళ్లు సాధించిన బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మధ్య తడబడుతున్నారు. మన హీరోలు డే 1 సాధించిన నెంబర్స్ ను బాలీవుడ్ హీరోలు ఫస్ట్ వీకెండ్ కి కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. అప్కమింగ్ సినిమాల విషయంలోనూ బాలీవుడ్ ఫేట్ మార్చే భారీ ప్రాజెక్ట్స్ అస్సలు కనిపించడం లేదు. సల్మాన్, షారూఖ్, అమీర్ లాంటి హీరోలు సౌత్ ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నారు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను కేవలం నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సిద్ధం చేస్తున్నారు. అలా నార్త్ టార్గెట్ గానే వచ్చిన దురందర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అందుకే అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు మిగతా స్టార్స్. వరుణ్ ధవన్, కార్తీక్ ఆర్యన్ లాంటి కుర్ర హీరోలు అసలు పాన్ ఇండియా ట్రెండ్ ఒకటుందన్న ఆలోచన కూడా చేయడం లేదు. మీడియం రేంజ్ బడ్జెట్లో హారర్ కామెడీలు, రొమాంటిక్ డ్రామాలతో కెరియర్ నెట్టుకొస్తున్నారు. దీంతో బాలీవుడ్ సినిమా ఇప్పట్లో పాన్ ఇండియా కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టే ఛాన్స్ లేదంటున్నారు విశ్లేషకులు.